ఈ సంవత్సరం నేను వినాయక చవితి చాలా స్పెషల్గా చేసుకున్నాను. మా తమ్ముడు, మా చెల్లి, మా దివితో కలిసి ఈ సంవత్సరం చేసుకున్న వినాయక చవితి నాకు చాలా స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మేమంతా కలిసి వినాయక చవితి అయితే జరుపుకున్నామన్నమాట. ఇక్కడ మట్టి వినాయకుడిని తెచ్చాము. ఇది పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నిమజ్జనం చేసామంటే దీంట్లోంచి మొలకలు వస్తాయంట. చాలా బాగుంది వినాయకుడి బొమ్మ అయితే, చాలా ముచ్చటగా ఉంది చూసేదానికి. ఇక్కడ నేనైతే వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పీట పైన ఇంకా అలంకారం అయితే చేస్తూ ఉన్నామన్నమాట. పాలవెల్లి అదంతా ఇంకా వీడియో చేయడానికైతే పాలవెల్లి కుదరలేదు. తర్వాత ఇక్కడ నేను, మా తమ్ముడు, మా చెల్లి, మా దివి కలిసి పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ పూజ అయిపోయాక కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అన్నమాట. ఇంకా ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం నివేదిస్తూ ఉన్నాము. ఈ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది మేమంతా కలిసి ఈ పండుగ అనేది జరుపుకున్నందుకు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్